నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి భాషా నెట్ పోర్టల్ యొక్క ఆవిష్కరణ అనమాట. సో అసలు ఈ భాషా నెట్ పోర్టల్ అంటే ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీన్ని ఎందుకు తీసుకొని వచ్చారు, ఇటువంటి అన్ని అంశాలను కూడా మన యొక్క వీడియోలో చర్చిద్దాం. బట్ ఇప్పుడైతే ఈ భాషా నెట్ పోర్టల్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇనాగరేషన్ అనమాట, అంటే డిజిటల్లో భాషా నెట్ పోర్టల్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మన భారతదేశం తరపున. ఎవరెవరు స్టార్ట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అండ్ నిక్సీ. సో నిక్సీ అంటే ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఇది నేషనల్ లెవెల్లో మన ఇంటర్నెట్ సర్వీసెస్ అందించేటువంటి విభాగం అనమాట. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఇది మన భారతదేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక విభాగం అనమాట. నిక్సీ అంటాం. వాళ్ళు అండ్ మీటి నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగం వాళ్ళు. ఇవి రెండూ కలిసి ఏర్పాటు చేసినటువంటి, ఆర్గనైజ్ చేసినటువంటి భాషా నెట్ పోర్టల్ని యూఏ డే రోజు, సో యూఏ డే వచ్చేసి మార్చి 28 అనమాట. సో మార్చి 28న ఈ యొక్క విభాగం, ఈ యొక్క భాషా నెట్ పోర్టల్ని స్టార్ట్ చేస్తున్నాం. మన దేశంలో డిజిటల్ ఇంక్లూజన్ని, మన దేశం మొత్తంలో ప్రాతినిధ్యాన్ని డిజిటల్ భాషా విభాగంలోకి తీసుకొని రావాలి అనేటువంటి ప్రతిపాదనతో దేశం మొత్తానికి ఉపయోగపడే విధంగా భాషా నెట్ పోర్టల్ని ఆవిష్కరించడం జరిగింది. ఎవరెవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఇంపార్టెంట్. నిక్సీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం. అండ్ ఏ రోజునంటే యూఏడి అన్నాం. సో యూఏ అంటే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే అనమాట. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే మార్చి 28. ఆ రోజున యొక్క డిజిటల్ ఇంక్లూజన్ కింద మన దేశంలో భాషా నెట్ పోర్టల్ ఆవిష్కరిస్తున్నారు. అసలు ఏంటి భాషా నెట్ పోర్టల్ అండ్ యాక్సెప్టెన్స్ డే ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ న్యూస్ ప్రకారం ఏంటంటే ఈ భాషా నెట్ పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని ఎస్పెషల్లీ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే రోజు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే అంటే మన ప్రపంచంలో మనం వాడుతున్నది గూగుల్ సర్వీసెస్ కావచ్చు, ఇంకేదైనా ఎలక్ట్రానిక్ సర్వీసెస్, మనం ఏవైతే సెర్చ్ ఇంజిన్స్ కానీ అన్నీ వాడుతున్నామో వాటన్నిటిలో మనం చూస్తుంది ఏంటంటే ఎక్కువగా ఇంగ్లీషే చూస్తూ ఉంటాం. ఎక్కువ శాతం అందరూ యాక్సెప్టెన్స్ చేసే విభాగం ఇంగ్లీష్లోనే ఉంటుంది. కానీ మన యొక్క విభాగం, మన దేశంలో మన ప్రతి చోట భాష వైవిధ్యం అనేది ఉంటుంది. ఎక్కువగా మన దేశంలో హిందీ అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. ఉత్తర భారతదేశం మొత్తం హిందీ ఎక్కువగా ఉంటుంది. అండ్ దక్షిణ భారతదేశంలో చాలా భాషలనే మనం ఎక్కువగా చూస్తున్నాం. బట్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అంటే మన భాషా ప్రాతినిధ్యంతో ప్రపంచం మొత్తం మనల్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. అందుకోసమే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే అనేది ఒకటి తీసుకొని రావడం జరిగింది. సో మార్చి 28 యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే అనమాట. అండ్ మన దేశానికి కూడా ఒక ఇంటర్నెట్ సర్వీస్, అది కూడా మనమే ఏర్పాటు చేసుకునేటువంటి డిజిటల్ వెబ్సైట్ సర్వీసెస్ అనేవి ఉండాలి అనేటువంటి ప్రతిపాదన అయితే ఉందన్నమాట. ఎందుకోసం ఈ విధంగా అంటే మన దేశంలో లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేది ఎక్కువగా ఉంది. అంటే భాషల పరంగా ఉండేటువంటి వైవిధ్యత అనేది మన దేశంలో చాలా ఎక్కువగా మనం చూస్తుంటాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష అనేది ఉంటుంది. అండ్ ఆ ఉన్న భాషలో కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క యాస కూడా మారిపోతుంటుంది. సో మన దేశంలో కల్చరల్ డైవర్సిటీతో పాటు లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేది కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే భాషా వైవిధ్యత అనేది మనం ఎక్కువగా అబ్జర్వేషన్ అనేది మన దేశంలో ఎక్కువగా చూస్తుంటాం. అంత వైవిధ్యత ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఒక్క ఇంగ్లీషే ఉండాలి, మనం సెర్చ్ ఇంజన్ని వాడినా, వేటికి వాడినా, ఈమెయిల్స్ వాడినా, వెబ్సైట్స్ వాడినా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇంగ్లీషే అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కొక్క ప్రదేశంలో వాళ్ళ ప్రాంతీయ భాష తప్ప ఇంకొక భాష అనేది తెలియని, లిపి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇటు అన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన దేశం నుంచి మనకు ఒక పోర్టల్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. సో ఆ పోర్టలే భాషా నెట్ పోర్టల్. దీని యొక్క ఫెసిలిటీ అండ్ ఇంపార్టెన్స్ కూడా మనం చూద్దాం. అండ్ ఇక్కడ నిక్సీ వాళ్ళు ఈ భాషా నెట్ పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం అనేటువంటి ప్రతిపాదన అనేది ఇచ్చారనమాట. ఎప్పుడు ఈ ప్రతిపాదన ఇచ్చారంటే మార్చి 21న ప్రతిపాదనను తీసుకుని వచ్చారు. సో దాన్ని యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే నుంచి స్టార్ట్ చేస్తాం అని ముందుగానే తెలియజేశారనమాట. ఎక్కడ ఈ యొక్క మీటింగ్లో తెలియజేశారంటే డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలో ఉంది. అక్కడ జరిగినటువంటి ఒక సమావేశంలో భాషా నెట్ పోర్టల్ని
యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే రోజు నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాం అధికారికంగా అని తెలియజేశారనమాట. అండ్ ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే నిక్సీ అంటే నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా వాళ్ళు అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కలిసి మన దేశంలో ఉన్నటువంటి మన హిందీ భాష అనేది రాష్ట్రీయ భాష అండ్ దాంతోపాటు ప్రతి చోట ప్రాంతీయ భాషలు కూడా ఉంటాయి. సో యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే రోజు మన దేశం యొక్క భాష అయినటువంటి హిందీని కూడా ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేయాలి, మనం కూడా డిజిటల్ ప్రపంచంలో మన యొక్క ప్రాముఖ్యతను చాటుకోవాలి అని ఈ యొక్క డిజిటల్ ప్రపంచంలోకి మనం కూడా వెళ్ళబోతున్నాం. అండ్ దీనికోసం ICANN ప్రాముఖ్యత ఒకటి, మీటీ ప్రాముఖ్యత ఒకటి అని తీసుకొని వచ్చారు. సో ICANN, సో ఇది నెంబర్స్ అండ్ నేమ్స్ యాక్సెప్టెన్స్ అనమాట. ఇది ఇంటర్నెట్ సర్వీస్కి సంబంధించింది. సో ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. సో ఇదేంటంటే ఒక ఆర్గనైజేషన్ అనమాట. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక్క దేశానికి ఒక డొమైన్ నేమ్స్ అనేవి ఎక్కువగా మనం ఇస్తూ ఉంటారు. వాళ్ళు యాక్సెప్టెన్స్ చేసి మన భారతదేశానికి కూడా ఏవైతే నేమ్స్ ఉండాలి సిగ్నిఫికెంట్గా, అంటే నేమ్స్ అయినా నెంబర్స్ అయినా ఏవి వాడాలి అని వాళ్ళు వాళ్ళ యొక్క మన ప్రతిపాదనని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట. అంటే ఏ విధంగా మనం ప్రతిసారి వెబ్సైట్ సెర్చ్లో .in అని చూస్తూ ఉంటాం. .in అనేది మన సెర్చ్ ఇంజిన్లో మనం ఎక్కువ శాతం చూస్తుంటాం. ఈమెయిల్ ఐడీస్కి .email.id, జీమెయిల్, అట్లా యాహూ మెయిల్, ఇలా ఏవో ఒకటి మనం గమనిస్తూ ఉంటాం. వాటిలో కూడా లాస్ట్ .in అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. అలా ఇలా నేమ్స్ అండ్ నెంబర్స్ వెబ్సైట్స్కి ఏ విధంగా ఉండాలి అని డిజైన్ చేసేదే ఆర్గనైజేషన్ ICANN అనమాట. వాళ్ళ యొక్క సహకారంతో మన గవర్నమెంట్ విభాగం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ICANN యొక్క సహాయంతో ఈ యొక్క భాషనెట్ పోర్టల్ అనేది ఇవ్వబోతున్నారు. అంటే మన ప్రపంచంలో మన దేశంలో ఉన్నటువంటి భాషల్ని కూడా మన ప్రపంచంతో యాక్సెప్ట్ చేయించుకునేటువంటి ఒక అవకాశం అనమాట. అండ్ ఇక్కడ థీమ్ ఏంటి? సో మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం, ఒక వెబ్సైట్ని ఇస్తున్నాం అంటే దానికి ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు తీసుకుని వచ్చేది థీమ్ అంటాం. సో భాషనెట్ ఇంపిటస్ టువర్డ్స్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్, అంటే ప్రపంచం మనల్ని ఎలా గుర్తించాలో మనమే ఏర్పరచుకుంటున్నటువంటి ఒక విభాగంగా ఉందన్నమాట. దీన్ని ఇలాగే చదవాలి, భాషనెట్ ఇంపిటస్ టువర్డ్స్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అనమాట. అంటే మనల్ని మనం డిజిటల్ ప్రపంచంలోకి ఎలా చూపించుకోబోతున్నాము అని తెలియచేయడమే భాషనెట్ పోర్టల్ అనమాట. ఏమేంటి? సో అసలు ఎందుకు ఇటువంటి తీసుకొని వచ్చారు? సో ఇది ఎందుకోసం అంటే రకరకాలైనటువంటి విభాగాలు అంటే స్టేక్ హోల్డర్స్ అంటాం. ఈ యొక్క మన దేశంలో ఉన్నటువంటి చాలా రంగాల్లో చాలా విభాగాల్లో మొబిలిటీని ఎక్కువగా చేయడానికి, అంటే డిజిటల్ ప్రపంచంలోకి అందరినీ ఆహ్వానించడానికి మనం ఈ యొక్క డిజిటలైజేషన్ తోటి భారతనెట్ పోర్టల్ అని తీసుకొని వచ్చాం. అండ్ దాంతోపాటు UA అవేర్నెస్ అనేది అందరికీ కలగాలి, అంటే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అనేది అందరికీ తెలియాలి. అంటే ఎప్పుడు మనం ఉన్నది కదా అని ఇంగ్లీష్లోనే వాడాలి, దానికి అందరూ అలవాటు పడిపోయాం. అలా కాకుండా మనకి హిందీలో కనుక అందరికీ అవైలబిలిటీ ఉంటే హిందీని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నాం, అంటే మన భారతదేశం తరపున హిందీని కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే దాని పరంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి డొమైన్స్ అయినా, వెబ్సైట్స్ అయినా, ఈమెయిల్స్ అయినా, ఇవన్నీ కూడా మనకి తగిన విధంగా వచ్చేలాగా మన అవేర్నెస్ అనేది అందరిలో క్రియేట్ చేయగలుగుతాం. సో ఎందుకోసం అంటే మన దేశంలో లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉన్నప్పుడు ఎక్కువ మంది హిందీ భాషని ప్రాతిపదిక తీసుకుంటారు, అంటే ప్రాంతీయ భాషలను కూడా ప్రాతిపదికత అనేది ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఇస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మన దేశ భాషల్లో మనం యొక్క గూగుల్ని కానీ ఇటువంటి సర్వీసెస్ అని మన భాషలో మార్చుకోగలిగితే మన సర్వీసెస్ మనమే ఒక సెర్చ్ ఇంజిన్ని అయినా, మనమే ఒక వెబ్సైట్ సర్వీసెస్నైనా, ఈమెయిల్ సర్వీసెస్నైనా అన్నీ ఇచ్చినప్పుడు మన దేశంలో చాలామంది కూడా డిజిటల్ ప్రపంచం వైపు మళ్ళుతారనమాట. అది అండ్ ఈ యొక్క మీటింగ్లో వాళ్ళు చర్చించినటువంటి ఇంకొన్ని అంశాలు ఏంటంటే కీనోట్ అడ్రసెస్ అనేది తీసుకొని వచ్చారు. అంటే మెయిన్గా థీమ్స్లో ఏవేవి ఉండాలి, అంటే ఈమెయిలా, వెబ్సైటా, లేదైనా పోర్టలా, అండ్ ఈ పోర్టల్ ద్వారా ఏ లాంగ్వేజెస్ ఇవ్వాలి, ఇటువంటి అన్ని అంశాలు చర్చించారు. అండ్ ప్యానల్ డిస్కషన్స్ అనేది తీసుకొని వచ్చారు. అండ్ డిస్టింగ్విష్డ్ స్పీకర్స్ ద్వారా, అంటే డిఫరెంట్ చాలామంది వ్యాఖ్యాతల ద్వారా ఈ టెక్నికల్ వర్క్షాప్స్ అనేవి నిర్వహించి ఈ యొక్క డిజిటల్ యాక్సెప్టెన్స్ అనేది అందరికీ అందుబాటులోకి రావాలి, అందరికీ అవేర్నెస్ రావాలి. అంటే ఇప్పుడు మనం ఏదైనా మెయిల్ పంపించాలంటే
జీమెయిల్ ఉండాలి అని మనం ఎలా అనుకుంటున్నామో అలాగే మన ఇక మీదట మెయిల్స్ పంపించాలంటే భారతదేశంలో ఏర్పరచుకున్నటువంటి మెయిల్ సర్వీస్ ఉంది. దాని నుంచే వాళ్ళు అందరూ వాడుకుంటారని అందరికీ తెలియాలి. సో టెక్నికల్గా మనం అన్ని కరెక్ట్గా చేయగలగాలి అంటే సో దానికి సంబంధించినటువంటి వర్క్షాప్స్ అనేవి కూడా వీళ్ళ యొక్క మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. అండ్ దీనికి చీఫ్ గెస్ట్ అండ్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున జాయింట్ సెక్రటరీ గారు దీనికి హాజరవడం జరిగింది. అండ్ యుఏ ఇనిషియేటివ్స్ అనేవి గవర్నమెంట్ సపోర్ట్ తోటి మనం ఇంకా మీదట ఈ సర్వీసెస్ అనేవి అందరికీ అందుబాటులో ఉంటాయి. అంటే భాషానెట్ పోర్టల్ అనేది ప్రతి ఒక్కరి వినియోగానికి అందుబాటులో ఉండే విధంగా మేము దాన్ని డిజైన్ చేస్తున్నాం. అందరికీ దీనిలో అవైలబిలిటీ ఉంటుంది, మనకంటూ ఒక డొమైన్ ఉంటుందని ఆయన తన ప్రసంగంలో తెలియజేశారనమాట. అండ్ ఇందులో నిక్సీ అండ్ మీటి ఇవి రెండు కలిసి ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో అంటే మన దేశంలో మనం వాడుతున్నటువంటి ఇంటర్నెట్ సర్వీసెస్ పరంగా మనం ఏదైతే ప్రపంచంలో ఇంటర్నెట్ సర్వీసెస్ వాడుతున్నామో వాటి నుంచి ఇంకా బెటర్గా మనం అభివృద్ధిని మార్చుకోవాలంటే ఈ భాషానెట్ పోర్టల్ అనేది మనకు ఉపయోగపడబోతుంది. అండ్ ఐఎక్స్పీస్ అంటే ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్ అంటాం. ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్. సో ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్ అన్నిటినీ కూడా భాషానెట్ పోర్టల్కి అనుసంధానిస్తారు. అండ్ దాంతోపాటు .in రిజిస్టరీ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనం ప్రతి వెబ్సైట్కి కూడా లాస్ట్లో .in ఇలా మనం చూస్తాం. దాని ప్లేస్లో మనం ఇప్పుడు కొత్తగా మన దేశానికి సంబంధించినటువంటి పేరు అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. IRINN. సో నథింగ్ బట్ ఇక్కడ ఇండియన్ రిజిస్ట్రీ ఫర్ ఇంటర్నెట్ నేమ్స్ అండ్ నెంబర్స్. సో ICANN అనేది ప్రపంచవ్యాప్తంగా నేమ్స్ అండ్ నెంబర్స్ని యాక్సెప్టెన్స్ చేయడానికి. అండ్ మన దేశంలో మనం పెట్టుకున్నటువంటి నేమ్స్ అండ్ నెంబర్స్ ఇంటర్నెట్ సర్వీసెస్లో నేమ్స్ అండ్ నెంబర్స్ని ఏ విధంగా వాడాలి అనేటువంటిది యాక్సెప్ట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆ రిజిస్ట్రేషన్ చేసేది ఎవరంటే IRINN, నథింగ్ బట్ ఇండియన్ రిజిస్ట్రీ ఫర్ ఇంటర్నెట్ నేమ్స్ అండ్ నెంబర్స్. అంటే ఇంటర్నెట్లో నేమ్స్ అండ్ నెంబర్స్ని రిజిస్ట్రేషన్ చేసేటువంటి విభాగం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక నేమ్ని ఏదైనా పేరుని ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అండ్ gmail అని మనం క్రియేట్ చేసుకున్నాం అనుకో. ఇలా క్రియేట్ చేసుకుని మన నేమ్ని వాళ్ళు రిజిస్టర్ చేస్తారు మన డొమైన్కి. అలా రిజిస్టర్ చేయాలంటే IRINN యొక్క సహాయం ఉండాలి. అండ్ డేటా సెంటర్ సర్వీసెస్ కూడా ఈ విభాగం ద్వారా అందించబోతున్నారు. డిజిటల్ ఇంక్లూజన్ ఇండియా అంటే మన దేశంలో అసలు ఈ డిజిటల్ ఎకానమీ పరంగా మనం వృద్ధి చెందాలి అంటే డిజిటల్ లైఫ్ స్టైల్కి అందరూ అందుబాటులో ఉండాలి. దానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటి విషయాలు చర్చిద్దాం. ఎకనమిక్ ఎంపవర్మెంట్. సో మన దేశం కరోనా ముందు వరకు కూడా ఎక్కువగా క్యాష్ మీదే ఆధారపడింది. బట్ ఎప్పుడైతే మనం కరోనా టైం చూసామో అప్పటి నుంచి క్యాష్లెస్ సర్వీసెస్ పేమెంట్ సర్వీసెస్ అనేవి అని మనం ఎక్కువగా చూస్తున్నాం. సో దాంతోపాటు చాలా వరకు డిజిటల్ ప్రపంచం మొత్తం దానిలోకి మారిపోయింది సడన్గా. బట్ ఎవరైతే ఆ విధంగా స్మార్ట్ ఫోన్స్ వాడలేకపోతారో, డబ్బుల్ని ఇంటర్నెట్ సర్వీసుల ద్వారా వాడలేకపోతారో వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారనమాట. సో అప్పటి నుంచే మన ఆర్థిక రంగం వైపు ముందడుగు వేయాలి అంటే మన ఆర్థిక రంగం కోసం డిజిటల్ మీద ఆధారపడాలి అనే అవగాహన అనేది అందరికీ వచ్చిందనమాట. సో అందుకోసమే మన ఎకనమిక్ గ్రోత్ నథింగ్ బట్ ఆర్థిక ప్రగతి రావాలి అంటే మనకి ఈ యొక్క సర్వీసెస్ నేర్చుకోవాలి, డిజిటల్ ఎకానమీ వైపు మళ్ళాలి అనేటువంటి అవగాహన కలిగిందనమాట. అండ్ దీంతో పాటు ఏంటంటే ఆన్లైన్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మన దేశంలో డిజిటల్ ఎకానమీని ఇంక్లూజన్ ఎక్కువగా తీసుకుని వస్తే జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కూడా బాగా ఎక్కువగా అవుతాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా బెటర్గా పాసిబిలిటీ ఉంటుంది. లైక్ ఇటువంటి సర్వీసెస్ క్యాష్లెస్ సర్వీసెస్ అనేవి మనకి ఇంకా ఎక్కువగా వస్తాయి అన్నమాట. దానికోసం కూడా ఎకనమిక్ ఎంపవర్మెంట్ కోసం కూడా డిజిటల్ ఇంక్లూజన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ వైజ్ వచ్చేసి మనకున్నటువంటి ఫెసిలిటీస్ని బెటర్గా వాడుకోవాలంటే మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అందుకే ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మన ఇంటర్నెట్ సర్వీస్ని వాడుకోవాలంటే మనకంటూ ఉండేటువంటి ఒక పోర్టల్ డిజిటల్ ఇంక్లూజన్ కూడా అవ్వాలి. డిజిటల్ ఇంక్లూజన్ అంటే ఏం లేదు, అందరూ డిజిటల్ ప్రపంచం వైపు మళ్ళా అనుకోవడమే డిజిటల్ ఇంక్లూజన్ అనమాట. అండ్ ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఎక్కువ మందికి అవైలబిలిటీ అవుతున్నాయి. డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. అంటే మనకున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ ఏ విధంగా వాడాలి, స్మార్ట్ ఫోన్లో మనకి మన యొక్క ఆర్థిక లభ్యత అనేది ఇంకా పెంచుకోవడం కోసం ఎలా వాడాలి, డిజిటల్ ప్రపంచంలోకి ఎలా మళ్ళాలి అనేటువంటి విషయాలు అండ్ నేర్చుకున్నప్పుడు వాటి ద్వారా ఎటువంటి
ప్రొడక్ట్స్ వస్తున్నాయి, ఏ విధమైనటువంటి రిజల్ట్ మనకు వస్తుంది, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో భాగమేనమాట. సోషల్ ఇంక్లూజన్లో కూడా ఒక కనెక్టివిటీ తీసుకుని వస్తుంది. సోషల్ ఇంక్లూజన్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఉన్నాయి మనకి. ఇంటర్నెట్ సర్వీసెస్ ద్వారా మనకి ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి కనెక్టివిటీ అనేది పెరిగిపోతుంది. సో సోషల్ కనెక్టివిటీ ఎక్కువగా ఉండాలి అంటే డిజిటల్ కనెక్టివిటీని పెంచుకోవడం, అండ్ దాంతోపాటు గవర్నమెంట్ సర్వీసెస్ అనేవి యాక్సెప్ట్ చేయాలంటే మనకి ఇంటర్నెట్ వాడడం తెలియాలి. సపోజ్ ఏదైనా పోర్టల్లో లాగిన్ అయ్యి దాన్ని వాడాలి అంటే మనకి ఇంగ్లీష్ రావాలి. అలా వాడడానికి ఇంగ్లీష్ రాకపోయినా మన దేశంలో మనం వాడుకోవాలంటే మన దేశంలో ఉన్నటువంటి లాంగ్వేజెస్లో మనకు ఆ పోర్టల్స్ అందుబాటులో ఉండే విధంగా సో ఈ యొక్క భాషా నెట్ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. సో దానివల్ల ఏంటంటే దేశంలో డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది, అంటే ఒకరికొకరికి ఉపయోగపడేటువంటి ప్రాసెస్, ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాసెస్లన్నీ కూడా అందరూ కలిసి చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఏది చదువుకున్న వాళ్ళకు మాత్రమే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి మాత్రమే కాకుండా అందరూ వినియోగించుకునేలాగా ప్రపంచం అంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ సర్వీసులన్నీ కూడా అందరికీ అందుబాటులోకి వస్తాయి. హెల్త్ కేర్. సో హెల్త్ కేర్ పరంగా ఎటువంటి విషయాలు ఉంటాయి? సో మనం భాషా నెట్ పోర్టల్లో టెలిమెడిసిన్ అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం. మనకి కరోనా టైం నుంచి కూడా మనం చూసినటువంటి ఒక విధానం ఏంటంటే టెలిమెడిసిన్. అంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా కూడా సో డాక్టర్ని మనం త్రూ ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేట్ అయ్యి మన ప్రాబ్లం చెప్పినప్పుడు ఆయన మనకి ఏ మెడిసిన్ తీసుకోవాలనేటువంటి సజెషన్ చేస్తారనమాట. అలా టెలిమెడిసిన్ విభాగం అనేది కరోనా టైం నుంచి మనం ఎక్కువగా చూస్తున్నాం. చాలా డిజిటల్ ప్రపంచంలో హెల్త్ కేర్ విభాగం కూడా జాగ్రత్తగా వచ్చేసింది. సో మన టెలిమెడిసిన్ కోసం ఎక్కువగా మన ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నాం, హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ దాంతోపాటు ఇప్పుడు మెడిసిన్స్ తీసుకోవాలన్నా మన షాప్స్కి వెళ్ళటం లేదు, మన దగ్గరికే సర్వీస్లు వస్తున్నాయి. అండ్ రిమోట్ కన్సల్టేషన్స్ కూడా ఉంటున్నాయి. అంటే ప్రతి ఒక్క దానికి కూడా మనం డాక్టర్ని విజిట్ చేయకుండానే మనకు కావాల్సినటువంటి హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి, హెల్త్ కేర్ సర్వీసెస్ డోర్ స్టెప్ అని చాలా వస్తుంది. లైక్ మనకి బీపీ చెకప్స్ అయినా, షుగర్ టెస్ట్లు అయినా, బ్లడ్ టెస్ట్లు అయినా, ఇవన్నీ కూడా మన ఇంటికి వచ్చి మనకు చెక్ చేసేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా హెల్త్ కేర్ సర్వీస్లో అందుబాటులో వస్తున్నాయి. ఏ విధంగా డిజిటల్ ప్రపంచంలో మనం వెళ్తున్నాం కాబట్టి అవన్నీ కూడా పాసిబిలిటీ అవుతుంది. ఇన్నోవేషన్ రంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఇన్నోవేషన్ రంగం అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ని వాడడం, వాటి ద్వారా ఉన్నటువంటి టెక్నాలజీస్ని బెటర్గా డిజిటల్ ప్రపంచం ద్వారా మనకు అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు, ఎక్కువగా మనకి డిజిటల్ ప్రపంచం ద్వారా ఎలా వస్తుందంటే మారుమూల పల్లెలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏ విధంగా టెక్నాలజీతో కూడినటువంటి విధానాలని వాడాలి, ఎలా వాళ్ళ యొక్క అభివృద్ధిని సాధించుకోవాలి అనేటువంటి విషయాలు కూడా ఇంటర్నెట్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. సో టెక్నాలజీ పరంగా అడ్వాన్స్మెంట్స్ అనేవి మనకి ఇన్నోవేషన్ రంగంలో రావాలి అంటే మనకి ఈ భాషా నెట్ పోర్టల్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇంగ్లీష్ రాకపోయినా ఈ భాషా నెట్ పోర్టల్లో మనకు ఉన్నటువంటి లాంగ్వేజ్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇక అన్నీ నేర్చుకోవడానికి ఒక వెసులుబాటు అనేది కలుగుతుంది అనమాట. సో నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా ఈజీగా ఉంటుంది మనకి. ఈ విధంగా మన భాషలోనే మనకి సర్వీసెస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. సో ఛాలెంజెస్. సో ఇప్పుడు వరకు మనకి మన లాంగ్వేజ్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మనకి ఇంకా బెటర్ యూసేజ్ అని చెప్తాం. కానీ దీనికి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే డిజిటల్ ఇంక్లూజన్ అనే కాన్సెప్ట్లో ఎటువంటి ఇబ్బందులు అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏంటంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది సరిగ్గా ఉండదు. కొన్ని మారుమూల పల్లెల ప్రాంతాలకి అసలు ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది ఉండదు, అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు అనేవి ఉండవు. అండ్ ఆ ప్రదేశాల్లో వాళ్ళకి డిజిటల్ యాక్సెస్ అనేది ఉండదు. అంటే వాళ్ళకి ఇంటర్నెట్ని వైఫై కానీ అటువంటి సర్వీసెస్ ఏవి అవైలబిలిటీ ఉండవు అనమాట. ఆ ప్లేసెస్లో వాళ్ళు ఎంత చేద్దాం అనుకున్నా ఈ భాషా నెట్ పోర్టల్తో అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అన్నా కూడా వాళ్ళకి సిగ్నల్స్ అనేవి ఉండనప్పుడు వాళ్ళు ఏ విధంగా చేయగలుగుతారు? సరిగ్గా చేయలేరు అనమాట. అంటే ఈ సర్వీసెస్ని వాళ్ళు వాడుకోలేకపోవచ్చు. అండ్ ఎఫర్డబిలిటీ. సో హై కాస్ట్ ఆఫ్ డివైజెస్ అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్. సో ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి మన దేశంలోకి మనమే వాడుతున్నప్పుడు అన్నీ కొత్తగా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. కొన్ని చోట్ల చాలా పేద వాళ్ళు అయి ఉండొచ్చు, పేద కండిషన్స్ అయి ఉండొచ్చు, డబ్బు లేనటువంటి స్థితి అయి ఉండొచ్చు. కొత్తగా డివైజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనీ ప్రాబ్లం అవుతుంది. ఇంటర్నెట్ సర్వీసెస్ అన్నిటికీ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ అనేవి తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రజలకి ఇవి అందుబాటులో రావు. సో ఎందుకంటే ఒక నెలకి వాళ్ళు సంపాదించే సంపాదన అనేది వాళ్ళకి ఆహారం కోసం మాత్రం ఉపయోగపడుతున్నప్పుడు వాళ్ళు ఇంటర్నెట్ సర్వీసెస్లు పెట్టుకోవాలి, దాని తర్వాత ఇంకొంచెం నేర్చుకుని టెక్నాలజీ వాడాలి, లేదా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి అనేటువంటి విషయాల గురించి వాళ్ళు ఆలోచించే పరిస్థితి కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఆహారం సంపాదించుకునే విషయం మీద మాత్రమే ఫోకస్గా ఉంటారు. సో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడదు.
అండ్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే డిజిటల్ లిటరసీ అనేది తక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కువ మందికి అసలు డిజిటల్ ప్రపంచం మీద అవగాహన ఉండదు. ఆడవాళ్ళకైతే అస్సలు కొంతమందికి కనీసం స్మార్ట్ ఫోన్ కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఇప్పటికీ ఉంది. కొన్ని మారుమూల పల్లె ప్రాంతాల్లో అయితే ఆడవాళ్ళకి ఫోన్ వాడడానికి కూడా అవైలబిలిటీ ఉండదు. వాళ్ళ స్కిల్స్‌ని పెంచుకోవడానికి, చదువుకి కూడా వాళ్ళకి సోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అండ్ డిజిటల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని వాడుకునేటువంటి సౌలభ్యం కూడా వాళ్ళకి సరిగ్గా ఉండదు. అంటే ఓన్లీ ఆడవాళ్ళు అనేది కాదు, కొంతమందికి అసలు అవైలబిలిటీ కూడా ఉండదన్నమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇంటర్నెట్ సర్వీస్‌ని, యూట్యూబ్‌ని, సినిమాలని ఇటువంటి విషయాల్ని కొంతమంది కమ్యూనిటీస్ యాక్సెప్ట్ చేయదన్నమాట. సినిమాలు చూడకుండా, కొన్ని సీరియల్స్ చూడకుండా అసలు అంటే అటు డిజిటల్ ప్రపంచం వైపు వెళ్ళకుండా ఉండే విధంగా కట్టుబాట్లనేవి వాళ్ళకి సమాజంలో ఉంటూ ఉంటాయి. అది కూడా ఒక డ్రాబ్యాక్ అనమాట. లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది ఆల్రెడీ ఉంది. ఏ విధంగా అంటే నాన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళు డిజిటల్ ప్రపంచంలో ఉన్నటువంటి డేటాని ఎక్కువగా వినియోగించుకోలేరు. సో అది ఒక ప్రాబ్లంగా ఉంటుంది. జెండర్ డిస్పారిటీస్. సో జెండర్ డిస్పారిటీస్ అంటే ఇక్కడ ఉమెన్‌కి ఇంటర్నెట్‌ను వాడుకునే విషయంలో చాలా కట్టుబాట్ల పరంగా చాలా ఇబ్బంది ఉంటుందన్నమాట. ఎందుకంటే లేడీస్‌కి ఇంటర్నెట్ ఇవ్వకూడదు, సెల్ ఫోన్ అనేది ఇవ్వకూడదు, అది కల్చర్ కాదు, సెల్ ఫోన్ ఎలాంటి అలా వాడకూడదు, ఇట్లా చాలా ఉంటాయి డ్రాబ్యాక్స్. సో దాని కట్టుబాట్ల వల్ల ఆడవారికి వాళ్ళ సెల్ ఫోన్స్‌ని వాడుకునేటువంటి ఫెసిలిటీ ఉండకపోవడం ఏంటంటే డిజిటల్ ఇల్లిటరసీ వైపు ఉంటుంది. అంటే డిజిటల్ ప్రపంచం వైపు వాళ్ళు మళ్ళడానికి అవకాశం కూడా వాళ్ళకు ఉండదన్నమాట. సో దానివల్ల కూడా డిజిటల్ స్కిల్ గ్యాప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి వాళ్ళు డిజిటల్ ప్రపంచం మీద ఆధారపడేటువంటి అవకాశం కూడా ఉమెన్‌కి ఉండదు. చాలా చోట్ల ఆడవాళ్ళకి అటువంటి ఫెసిలిటీ ఉండదు. సో మనం ఏం చేయాలి? సో మనం ఇక మీదట ఏం చేస్తే ఈ డిజిటల్ ఇంక్లూజన్ అనేది పెరుగుతుంది, లిటరసీ అనేది డిజిటల్ లిటరసీ అనేది పెరుగుతుంది, అండ్ ఈ భాషానెట్ పోర్టల్ అనేది ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని కండిషన్స్లో మెయిన్ ఉండాల్సింది ఏంటంటే మనకున్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్గా మార్చాలన్నమాట. ఏ విధంగా? వైఫై, బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి మార్చాలి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మారుమూల పల్లె ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా వైఫై ఫెసిలిటీస్, సిగ్నల్ ఫెసిలిటీస్ అనేవి బాగా బెటర్గా ఉండేలాగా చేయాలి. ఎఫర్డబిలిటీ అండ్ ఇనిషియేటివ్స్ అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా భాషానెట్ పోర్టల్ పెట్టారు అన్నప్పుడు అది అందరికీ తెలియాలి. ప్రపంచంలో మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సర్వీసులు ఈ విధంగా ఉన్నాయి, బెటర్గా ఉంది, దాని వైపు మళ్ళాలి అని తెలియాలి. అండ్ అది అందరూ వాడుకునడానికి కమ్యూనిటీ నెట్వర్క్స్ అనేవి ఉండాలి. దాంతోపాటు ఫైనాన్సింగ్ మోడల్స్ కూడా ఉండాలి. సో ఇప్పుడు మన దగ్గర ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకున్నాం కదా అని దీని నుంచి మనం మెయిల్స్ పంపిస్తామంటే అవతల వ్యక్తుల దగ్గర కూడా సేమ్ మెయిల్స్ ఉండాలి. అంటే వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను జీమెయిల్ వాడుతున్నాను అన్నప్పుడు వేరే దేశాల్లో కూడా జీమెయిల్ ఉంటే వాళ్ళకి పంపిస్తాం. లేదు నేను భాషానెట్ పోర్టల్లే మనమే వాడుతున్నాము, వాళ్ళకి జీమెయిల్కి పంపించాలి అంటే ఒకవేళ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే సో అటువంటివన్నీ కూడా తెలుసుకునే విధంగా ఒక అవైలబిలిటీ అనమాట. ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి దాన్ని కూడా తీసుకొని వస్తున్నారు. అంటే అందరికీ ఎఫర్డబిలిటీ ఇవ్వాలి, అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే ఇంటర్నెట్ సర్వీసులు, డివైజెస్ ఏవైతే కావాలో, మోడెమ్స్, ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ ఏంటంటే డిజిటల్ లిటరసీ క్యాంపెయిన్స్ అనేవి నిర్వహించడం ద్వారా ఎక్కడైతే వాళ్ళు ప్రపంచంలో అంటే సెల్ ఫోన్స్ వాడకపోవడం, డిజిటల్ ప్రపంచం వైపు మళ్ళకపోవడం, లేదా బయట ప్రపంచంలో జరుగుతుంది తెలియకుండా ఓన్లీ ఒక రైతులుగానో ఏదో ఒక మూల మిగిలిపోకుండా వాళ్ళు డిజిటల్ ప్రపంచంలోకి మళ్ళినప్పుడే వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతి అనేది పెరుగుతుందన్నమాట. సో ఆర్థిక ప్రగతి పెరగడం కోసం మన భాషానెట్ పోర్టల్లో వాళ్ళ భాషలోనే అన్ని అందుబాటులోకి తీసుకొస్తాం, అన్ని సర్వీసెస్. సో అదే ఇక్కడ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ అనేది ప్రజల్లో తీసుకొని రావడం ముఖ్య ఉద్దేశం. మల్టీ లింగ్వల్ కంటెంట్. సో ఇక్కడ మన భాషానెట్ పోర్టల్ అన్నప్పుడు హిందీ అని చెప్పాం. హిందీతో పాటు మన రీజనల్ లాంగ్వేజెస్లో కూడా డిజిటల్ కంటెంట్ మనం పెట్టినటువంటి ప్రతి కంటెంట్ ఏదైతే ఉందో అది అందరికీ అవైలబిలిటీ ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండేలాగా ఈ భాషానెట్ పోర్టల్ ద్వారా మనకి అందరికీ ఇవ్వబోతున్నారు అనమాట. జెండర్ స్పెసిఫిక్ ఇనిషియేటివ్. సో ఇది ఎందుకోసం అంటే మన దేశంలో అసమానతలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఆడవారికి కట్టుబాట్ల మూలంగా డిజిటల్ ఇల్లిటరసీ అనేది ఎక్కువగా ఉంది. సో దాన్ని తగ్గించాలంటే అందరికీ కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళ అవేర్నెస్ తీసుకుని రావాలి.
అంటే వాళ్ళు కూడా ఇంటర్నెట్‌ని వాడొచ్చు. దాన్ని మంచి కోసం వాడొచ్చు. లేదా వాళ్ళ చదువు కోసం, లేదా వాళ్ళు ఏదన్నా నెట్ నుంచి నేర్చుకోవడానికి వాడొచ్చు అనేటువంటి అవగాహన అనేది కల్పించాలన్నమాట. అందుకోసం వర్క్షాప్స్ అంటే అంటే ఉమెన్‌ని ఇంటర్నెట్ సర్వీసెస్ వాడుకునడం వల్ల మిస్టేక్ కాదు. అది కూడా మంచిదే. వాళ్ళ యొక్క భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుందని తెలియజేసేటువంటి ప్రోగ్రామ్స్, అవగాహన కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వాలన్నమాట. సో, అదే ఇందులో ఇంపార్టెంట్. సో, ఎటువంటి సర్వీసెస్ ఉంటాయంటే ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ చెప్పుకున్నట్టు .in అని మనం ఎక్కువగా సర్వీసెస్‌లో చూస్తూ ఉంటాం. ఆ ప్లేసెస్‌లో ఇక మీదట మనం ఎలా చూస్తామంటే .భారత్ అని కూడా మనం చూడొచ్చు. అండ్ కొన్ని మెయిల్ ఐడీస్ ఉంటాయి. మనం ఈ మెయిల్ ఐడీ అనగానే @gmail.com ఇలా చూస్తుంటాం. yahoomail.com, gmail.com ఇలా చూస్తుంటాం. సో, ఆ ప్లేస్‌లో మనం ఇంక మీదట ఈ భాషనెట్ పోర్టల్ ద్వారా మన దేశంలో గనుక కంప్లీట్‌గా వస్తే .mera.bharat అండ్ కంటెంట్ ఏమో ప్రతి లాంగ్వేజ్‌లో మనకు కావాల్సిన కంటెంట్. తెలుగు వాళ్ళకి తెలుగులో, తమిళ వారికి తమిళంలో, వాళ్ళ భాషలో ఏ భాషలో కావాలంటే ఆ భాషలో కంటెంట్. మెయిల్ ఐడీస్ మన దేశంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మెయిల్ ఐడీస్, వెబ్‌సైట్స్ అవన్నీ కూడా ఈ భాషనెట్ పోర్టల్ నుంచి డొమైన్స్ అనేవి ఇవ్వబడతాయి అన్నమాట. అది ఇందులో మెయిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.